హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయబోతున్నామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అల్లం కొమ్మలు అనేవి కొంచెం ముదరు తీసుకోండి. వెల్లుల్లి కూడా కొంచెం పాత వెల్లుల్లి తీసుకోండి. కొత్త వెల్లుల్లి అయితే పొట్టు తీయడం చాలా కష్టమవుతుంది. అల్లంని నీట్గా వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. అసలు తడి అనేది ఉండకూడదండి. తడి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం ఎంత క్వాంటిటీతో తీసుకున్నామో అంతే క్వాంటిటీతో వెల్లుల్లి కూడా తీసుకోవాలండి. అల్లం నేను పొట్టు తీయకుండా 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అదే క్వాంటిటీ వెల్లుల్లి కూడా తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి అనేది సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకోండి. మనం ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లంని వేయండి. మనం పొట్టు తీసుకున్న వెల్లుల్లి కూడా వేసుకోండి. పొట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చండి. మిక్సీ పట్టించుకునేటప్పుడు అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. వాటర్ వేయడం వలన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, పాడైపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ వరకు క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి. కల్లుప్పు అంటాం కదండి, 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని మిక్సీ పట్టించుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఫైన్ పేస్ట్లా చేసుకోండి. మనం ఆల్రెడీ క్రిస్టల్ సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ వేయవలసిన అవసరం లేదండి. 1 డ్రాప్ వాటర్ కూడా అవసరం ఉండదండి. అసలు నేను వాటర్ వేయలేదు. ఈ విధంగా చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు పసుపు వేయండి. పసుపు అనేది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుందండి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడవకుండా చూస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ అనేది రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి. ఫ్లేవర్ ఉన్న ఆయిల్ వేయొద్దు. ఫ్లేవర్ ఉన్న ఆయిల్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్కి వచ్చేస్తుందండి. రిఫైన్డ్ ఆయిల్ వేయడం వల్ల అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఎక్కడికి పోదండి, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ అనేది బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్లాస్ కంటైనర్లలో తీసుకొని స్టోర్ చేసుకోండి. పాడవకుండా 2-3 మంత్స్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 మంత్స్ వరకు కూడా ఉంటుందండి. అసలు పాడవదండి. తడి అనేది తగలకుండా చూసుకోండి. మనం ఆల్రెడీ క్రిస్టల్ సాల్ట్ వేసాం కాబట్టి బూజు పట్టకుండా ఉంటుందండి. తడి తగలకుండా చూసుకోండి. స్పూన్ పెట్టి అందులో వదిలేయకుండా ఎప్పటికప్పుడు తీసుకోండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి.